సంవత్సరాల నుంచి అన్యాయం తట్టుకోలేక మేము కువైట్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎప్పుడో మా ప్రభుత్వం వచ్చినాక వస్తాము. ఈ ప్రభుత్వం చాలా అరాచకం. ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావడంలే. ఆటో వాళ్ళకు ఆటో తోలుతాము, ఆటో వాళ్ళకు ఈ వాహన మిత్ర ఎత్తేసినారు, ఇవ్వడంలే. రైతు భరోసా ఇవ్వడంలే, అమ్మ ఒడి ఇవ్వడంలే. ఇస్తామని నెలలు పెంచుతున్నారు తప్ప ఏం చేసేదానికి లేదు. అందుకే పోతున్నాము. ఇక్కడ కడపలో బతకలేము, మన ఇండియాలో బతకలేమని ఇండియానే వదిలేసి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ తిరిగి వస్తాము. మా ప్రభుత్వం అంటే ఏదనుకుంటున్నారు? వైఎస్ఆర్ పక్కా వైఎస్ఆర్. ఏమన్నంటే టీడీపీ వాళ్ళకు మాత్రమే పనులు చేయాలా, వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దు అని చెప్తున్నారు. ఆడ సచివాలయాలలో అట్నే ఉంది, ఎక్కడ చేసినా కానీ అదే మాదిరి ఉంది. ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడైనా కానీ అట్నే ఉంది. వాళ్ళ ప్రభుత్వానికే అందరూ ఇది చేస్తున్నారు. ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ ముందు జగన్ ప్రభుత్వంలో అట్లా లేదు. ఏ పార్టీ వాడైనా, ఏ కులం, ఏ మతం, ఏ వర్గానికి చెందిన వాడైనా కానీ అన్నీ గవర్నమెంటు సద్దులు అందరికీ చెందాలంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అట్లా లేరు. చంద్రబాబు నాయుడును మామూలుగా అందరూ ప్రజలు గెలిపించినారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఇది మనిషి. అతని స్వార్థము. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా చేయడం, యూట్యూబ్లో పెట్టడం కానీ ఇట్లా వీడియో చేయడం కానీ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. నాకు కెమెరా సెల్లులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తాను.